నీవింకా ప్రార్థన చేయాలంటే మరి ఇంకా నీవు కన్నీటితో దేవుని సన్నిధానంలో నెహెమ్యా వలె మనము ప్రార్థన చేయవలసిన వారమేనాం. నెహెమ్యా వలె కన్నీటితో మనము ప్రార్థన చేయవలసిన వారమేనాం. అలా ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన యొక్క ప్రార్థనలను, విజ్ఞాపనలను ఆలకించేవాడైనాడు. నెహెమ్యా గ్రంథంలో 1వ అధ్యాయము 11వ వచనము చూడండి. యెహోవా చెవియొగ్గి నీ దాసుడినైన నా మొర్రను, నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు. నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నాయందు దయచూపినట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించి తిని, నేను రాజునకు గిన్నె అందించువాడినై ఇంటిని అంటున్నాడు. చూసారా, ఇక్కడ యెరూషలేము ప్రాకారము కొరకు నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. అంటే నెహెమ్యా యొక్క నమ్మకం ఏంటంటే దేవుడు ఈ పని జరిగిస్తాడు, దేవుడు కన్నీటి ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు తప్ప ఎవరు కూడా ఈ పనులు చేయలేరని నమ్మకంతోటి దేవుని మీద ఆధారపడి నెహెమ్యా ప్రార్థన చేస్తున్నవాడైనాడు. అక్కడ ఉన్నటువంటి అధికారులతో కానీ జనసమూహంతో కానీ ఎవరితో కూడా విజ్ఞాపన చేయకుండా ఆయన దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధానములో దేవునికి మొర్రపెడుచున్నవాడైనాడు. ఒకసారి అన్నాను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆమె దేవుని సన్నిధానములో ఉపవాసం ఉండి దేవుని సన్నిధానములో కన్నీరు కార్చుచు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయుచున్నది. దేని కొరకు? నేను సంతానహీనురాలునైపోయాను, నాకు సంతానం కావాలి, నా తోటికోడలు నన్ను ఎగతాళి చేస్తుంది, మరి సమాజంలో ఉన్న వారు ఎగతాళి చేస్తున్నారు, నాకు చక్కని బిడ్డను మీరు దయచేయడని దేవుని మీద ఆధారపడి ఆ యొక్క అన్న చూసినట్లయితే దేవుని సన్నిధానంలో ప్రార్థించినది. అది ప్రార్థించినప్పుడు ఆమె ప్రార్థన దేవుడు ఆలకించాడా లేదా? చెప్పండి, ఆలకించాడా లేదా? అయితే అన్నా ప్రార్థించి ఆలకించినటువంటి దేవుడు మరి నీ ప్రార్థన నా ప్రార్థన కూడా ఆలకిస్తాడా లేదా? ఆలకిస్తాడు. నీ ప్రార్థన ఆలకిస్తాడు, మరి అందరి ప్రార్థన ఆలకిస్తాడు. ఎప్పుడంటే యేసునామ స్మరణ చేయాలి. చేద్దామా? యేసునామ స్మరణ చేయండి ప్రియులార, క్రీస్తు యేసునామ స్మరణ చేయండి. యేసునామ స్మరణ వలన ఎట్టి కష్టమైన